అక్కడ ఏంటంటే డిఎంకే అన్నా డిఎంకే బలమైన అక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అక్కడ ఏంటంటే టీవీకే పార్టీ ఏంటంటే అక్కడ ఎక్కడైతే వ్యతిరేకత ఉందో ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద అక్కడ విశ్లేషణ జరిపి అక్కడ వీళ్ళు అక్కడ లోకల్గా ఎవరైతే పబ్లిక్లో మేలు చేస్తారో పబ్లిక్లో ఉంటారో వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. అక్కడ ఏంటంటే టీవీకే పార్టీ ఒక ఆటో డ్రైవర్ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది, తను గెలిచిండు. మళ్ళీ విజయ్ డ్రైవర్ కొడుకుగా టికెట్ ఇవ్వడం జరిగింది, తను కూడా గెలిచిండు. ఏదేమైనా సరే సామాన్యులు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో కూడా డిఎంకే నుంచి అన్నా డిఎంకే నుంచి సామాన్యులు ఎమ్మెల్యే అయిన అక్కడ ఎమ్మెల్యేలు అయి కూడా వాళ్ళు ప్రజాసేవ చేశారు. ఏదేమైనా సరే టీవీకే పార్టీ విజిల్ మోత మోగింది తమిళనాడులో. తను ముఖ్యమంత్రి తప్పకుండా అవుతాడు. నేత కూడా కాకుండా తను రాహుల్ గాంధీని కలిస్తే బాగుంటుంది. అక్కడ 5 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది, సిపిఐకి 2 సీట్లు, మిగిలిన ఇంకా 5-6 మంది 15 సీట్ల వరకు రావడం జరిగింది. వాళ్ళందరూ కలిస్తే అక్కడ టీవీకే పార్టీ ఫామ్ చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అన్నా డిఎంకే నుంచి కూడా బలమైన నాయకులు టీవీకే పార్టీలో జరిగింది. వాళ్ళు కూడా ఎమ్మెల్యేల గెలవడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు, తప్పకుండా లీడ్ చేస్తే నేను కోరుకుంటున్నాను. అంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు కదా విజయ్ గారికి, బట్ ఇప్పుడు పరిపాలన ఎలా ఉండబోతుంది? ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా వస్తా అన్న. మనము సమాజంలో సంఘంలో ఉన్నామంటే తను హీరోగా చేసి ఇప్పుడు తను ముఖ్యమంత్రి కాబోతున్నాడు. గతంలో కూడా మన ఎన్టీ రామారావు పార్టీ పెట్టి కేవలం 18 నెలల్లో తను ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది గత 40 సంవత్సరాల క్రితం. సో తను కూడా ఏంటంటే ఫస్ట్ ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆ తర్వాత పార్టీ పెట్టి 2 ఇయర్స్లోనే తను కూడా ఇప్పుడు లీడ్లోకి రావడం జరిగింది. ఎవరు కూడా ఏదైతే భారతదేశంలో కూడా ఎవరు ఊహించలేదు విజయ్కి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి. చాలామంది ఏమన్నా అంటే లాస్ట్ 70 సీట్ల వరకు అన్నారు, కానీ తను మొత్తానికి దరిదాపులకు వచ్చేసి కేవలం 10-11 సీట్లే తక్కువ ఉన్నాయి. కదా తప్పకుండా తను లీడ్ చేస్తారు. తనకి 50 సీట్లు వస్తే 60 సీట్లు వస్తే అక్కడ హాని ఏర్పడుతుంది. అట్లేం లేదు, తను మాత్రం తప్పకుండా ముఖ్యమంత్రి అవుతామని నేనైతే కోరుకుంటున్నా, ప్రజలందరూ కోరుకుంటున్నారు. దీంట్లో త్రిషా గారి పాత్ర మనము వ్యక్తిగత విషయాల్లో తలదూర్చొద్దు. అట్లా కోరుకుంటే తమిళనాడు ప్రజలు తనకు 2 సీట్లు కూడా ఇవ్వరు. తో తనకు ఇప్పుడు సెంచరీ దాటిపోయింది. అక్కడ ఏంటంటే మనం వ్యక్తిగత విషయాలు తలదూర్చొద్దు. తను ఆల్రెడీ పోటీ చేసినప్పుడే తన భార్య తన మీద కోర్టులో కేసు వేయడం, తనకు భరణం కూడా చెల్లించడం జరిగిందని మనం పేపర్లో చూసినాం. ప్రత్యక్ష అయితే మనం చూడలే. సరే, ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళది, వ్యక్తిగత విషయం మనం తలదూర్చొద్దు. అంటే నిన్న త్రిష బర్త్డే సందర్భంగా కావచ్చు, అండ్ గుడికి వెళ్ళి మళ్ళీ స్ట్రేట్గా విజయ్ గారి ఇంటికి వెళ్ళింది కదా, అన్న వాళ్ళు సెలబ్రిటీస్ అన్న, ఎవరి ఇంటికైనా ఎవరు పోతారు. అదే మన ఇళ్ళల్లో అట్లా పోయిరనుకోని అమ్మాలి ఇంట్లో ఎవరో వచ్చి పోయిన మనకు బద్దాలు చేస్తారు. సామాన్యం చెప్తారు. ఇప్పుడు నా పెళ్ళి అయింది, నేను ఇదేమైనా చేసిన అనుకోరు, ఏదో శివాని ఇంట్లో పోయిరా. చాలా సెలబ్రిటీలకు అవన్నీ ఏముండయి, వాళ్ళు ఈజీగా తీసుకుంటారన్న. పబ్లిక్ కూడా వాళ్ళని ఇంకా అందరం ఎక్కిస్తారు. అదే సామాన్య జీవితంలో మాత్రం మనం ఉరేసుకొని రావాల్సింది. వాళ్ళకి అట్లా ఉండదు, వాళ్ళ హ్యాపీ ఎంజాయ్, వాళ్ళు అట్లేం లేదు. తనకు అట్లా ఉన్నా సరే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టినండి. అంతా తన కుటుంబంలో అలిగేషన్స్ ఉన్నా అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టినంటే అవన్నీ ప్రజలు పట్టించుకోరు. మరి హామీలో చూసుకుంటే 8 గ్రామ్స్ గోల్డ్ ఇస్తామన్నారు, మన దగ్గర తెలంగాణలో తులం బంగారం ఇస్తామన్నారు, అది అవ్వలేదు. అక్కడ ఇది నెరవేర్చి ఒక మాట చెప్తానా, రాజకీయంలో ఉన్న తర్వాత హామీలు ఇస్తారు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమన్నది నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది, ఇచ్చిందా? ఇవ్వలే కదా. వాళ్ళు ఇస్తారు, హామీలు ఇస్తారు, అన్నీ చేస్తారు వాళ్ళు. సో ఏంటంటే ఇప్పుడైతే అక్కడ తను ఫస్ట్ టైం తను లీడ్ చేస్తుండు. సో తనైతే అన్ని అనుకునే ఇచ్చిండొచ్చు కదా. అంటే ఇప్పుడు తులం బంగారం అంటే బంగారం రేట్ ఎక్కువైపోయింది, బంగారం 2 లక్షలు దాటింది కదా. సో ఏంటంటే అక్కడ మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి కొద్దిమంది అంటున్నారు. ఇక్కడ మేమైతే 2500 తప్పకుండా ఇస్తామని చెప్తున్నారు. సో తను కూడా అక్కడ చెప్పుకోవచ్చు, నేనైతే ఇన్ని హామీలు నేను నెరవేర్చలేకపోతున్నాను చెప్పవచ్చు. వాట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది మైండ్. ఏదేమైనా సరే తను అయితే ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిండో తప్పకుండా నెరవేర్చాలని నేను కోరుకుంటున్నా. ఎప్పుడైనా సరే తమిళనాడులో మాత్రం అక్కడ తమిళనాడు ప్రజల శ్రేయస్సు కోసం అక్కడ రాజకీయ నాయక పార్టీ ఆలోచిస్తారు. మళ్ళాగా తెలంగాణలో ఆంధ్రాకి బంధువులు రాష్ట్రాలు తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడు ప్రజలు కూడా ఏంటంటే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకే రాజకీయ అవకాశం ఇస్తారు. ఈరోజు తలేవా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఎందుకు వెనకలు చేసినంటే అన్ని ఆలోచించి తన వెనకలు చేసిండు. దీనికి ఇట్లా పార్టీ పెడితే ఒకవేళ వీళ్ళు ఓడిస్తే
అని తను అన్ని రాజకీయ సమీకరణ పరిణామాలు ఆలోచించి దూరమైంది. winning గురించి. అట్లాగే విశాల్ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు, కాకపోతే తను తమిళ్ హీరో. తను అక్కడ నామినేషన్ వేస్తే అది రిజెక్ట్ చేయడం జరిగింది. ఏవైతే సపోర్టర్స్ ఉంటారో వాళ్ళ సపోర్టర్స్ ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళతో ఒక లెటర్ ఇప్పించేసి దాన్ని రిజెక్ట్. అందుకే తమిళనాడు ప్రజలు ఎప్పుడైనా సరే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళని, ఆ భాష భావజలం ఉన్న వాళ్ళనే వాళ్ళు పైకి తీసుకొస్తారు. సో ఇది సత్యం. థ్యాంక్ యూ అన్న.